ప్రభునందు ప్రియులారా, ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో మన ప్రొటెస్టెంట్ సహోదరులు మరియ తల్లిని గురించి పాపుగారి సంచలన ప్రకటన, మరియ తల్లిని ఆరాధించవద్దు, మరియ యొక్క గౌరవ బిరుదులన్నీ రద్దు, ఇప్పటి వరకు కూడా ప్రొటెస్టెంట్ వాళ్ళు చెప్పిందే నిజమయ్యింది అని హెడ్డింగులతోటి ప్రసంగాలతోటి ఊదరగొట్టేస్తున్నారు. ఏంటిదంతా కూడా నవంబర్ 4వ తారీఖున వాటికన్ నుంచి పాపుగారు ఒక పత్రాన్ని రిలీజ్ చేయటం జరిగింది, విడుదల చేయటం జరిగింది. ఆ పత్రం పేరే మాటర్ పోపులి ఫిదేలిస్. మాటర్ పోపులి ఫిదేలిస్. తెలుగులో దానిని అనువాదం చేస్తే మరియ తల్లి విశ్వాసుల యొక్క మాత. ఇంకా కొంచెం యథాతథంగా దానిని ట్రాన్స్లేట్ చేస్తే, తెలుగులోనికి అనువాదం చేస్తే, మరియ మాత విశ్వసించే జనుల యొక్క తల్లి అనే ఒక పత్రాన్ని రోము నగరంలో, వాటికన్ నగరంలో పాపుగారు డికాస్ట్రీ ఫర్ డాక్ట్రిన్ అండ్ ఫెయిత్, విశ్వాసానికి సిద్ధాంతానికి ఆ విభాగం ఈ పత్రాన్ని విడుదల చేయటం జరిగింది. దీన్ని పట్టుకొని చాలామంది ఇక మరియ తల్లిని గౌరవించవద్దు, మరియ తల్లిని ఆరాధించవద్దనని రోము నగరం చెప్పింది, పాపుగారు చెప్పింది అన్నారు. అది ఇప్పుడు కాదు. కథోలిక శ్రీసభ క్రీస్తు ప్రభువు తప్ప ఆరాధనకి అర్హులు ఎవ్వరూ లేరు అని శ్రీసభ ప్రారంభం నుండి చెప్తున్నటువంటి దాన్ని మరలా ఇప్పుడు ఆర్సిఎం సంస్థ మరియ తల్లిని ఆరాధించవద్దని చెప్తుంది అంటున్నారు. శ్రీసభ యొక్క స్టాండ్ ఏమిటి అంటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆరాధన క్రీస్తు ప్రభువుకు మాత్రమే. కథోలికులు మరియ తల్లిని గౌరవించే విధానాన్ని చూసి అర్థం చేసుకోలేక ఆ గౌరవాన్ని కూడా ఆరాధనగా భావిస్తున్నటువంటి వారు అర్ధజ్ఞానం కలిగినటువంటి వారు. ఇక్కడ మీ అందరికి కూడా ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. ఒక కోర్టులో లాయర్ వాదిస్తున్నాడు. బోనులో నింద వేయబడినటువంటి వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ లాయరు ఆ నింద వేయబడినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను అడిగే ప్రశ్నకి ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి చెప్పు, అవునా కాదా, ఏదో ఒకటి మాత్రమే చెప్పాలి నువ్వు అని చెప్పి, నువ్వు నీ భార్యని కొట్టడం ఆపావా లేదా, నువ్వు నీ భార్యని కొట్టడం ఆపావా లేదా, అవునా కాదా చెప్పు అన్నాడు. ఈ ప్రశ్నలో ఉన్న ట్రిక్ ఏంటో తెలుసా? ఆ బోనులో ఉన్న వ్యక్తి నేను ఆపాను అన్నాడు అనుకో, అంటే ఇప్పుడుదా కొడుతున్నావు అన్నమాట అంటారు. ఆపలేదు అన్నాడు అనుకో, ఇక నుండి ఇంకా కొడుతూనే ఉన్నాడు అని అర్థం. అవును కాదు ఏది చెప్పినా కానీ తంటే. ఈ మన సహోదరుల యొక్క నిందలు ఏ విధంగా ఉంటాయంటే, మరియ తల్లిని ఆరాధించటం రోము నగరంలో ఉన్న పాపుగారు ఆపివేయమన్నారు. అంటే ఒకవేళ మనం నిజమే పాపుగారు ఆపివేయమన్నారనుకో, ఇప్పుడు దాకా మరియ తల్లిని ఆరాధించారు వీళ్ళు అంటారు. లేదు పాపుగారు అలా చెప్పలేదు, ఆరాధించటం ఆపొద్దన్నారు అంటే ఇంకా ఆరాధన కొనసాగిస్తున్నారు అని అంటారు. ఈ ప్రశ్నలోనే వీళ్ళు వేసే మాటల్లోనే తప్పుందండి. ఏంటంటే అసలు శ్రీసభ ఎప్పుడూ కూడా మరియ తల్లిని ఆరాధించదు. మరియ తల్లిని దేవుని తల్లిగా గౌరవిస్తుంది. ఆమెకి ఇవ్వాల్సినటువంటి సముచితమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఈ సందర్భంగా ప్రియమైన కథోలిక క్రైస్తవ బిడ్డలారా, మీకందరికీ కూడా బల్లగుద్ది చెప్తున్నా, నేను ఒక గురువుగా. ఏదన్నా పాపుగారి నుంచి ప్రమాదం ఉంటే నాకు రావాలి కదా, మొదటిగా బిషప్ గారి నుంచి. మీకు అందరిగా చెప్తున్నా, మరియ తల్లిని గౌరవించేటి పద్ధతిలో ఈ డాక్యుమెంట్ ద్వారా, ఈ పత్రం ద్వారా శ్రీసభ గౌరవాన్ని ఇంకా పెంచిందే కానీ తగ్గించలేదు. మీరు యథాతథంగా జపమాలను జపించండి, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభువునికి వేడుకొనండి. మరియ తల్లి యొక్క వేడుదల ద్వారా మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని పొందుకోండి. మరియ తల్లి ఒక్కళ్ళ గురించే కాదండి,
పునీతులందరి కూడా విశ్వాస ప్రమాణములో మనం పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను అని చెప్పారు అని మనం ప్రకటిస్తాం. దానిలో ఎటువంటి మార్పు చేయలేదు శ్రీసభ ప్రియులారా. మరియ తల్లిని యథాతథంగా మీరు గౌరవించండి. 2 విషయాలలో మాత్రం శ్రీసభ మనకి వివరణ ఇచ్చింది. వాటిని ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది అని చెప్పింది అంతే. ఏమిటి అవి? మేరీ ఈజ్ ద కో రిడీమర్, మరియ తల్లి సహరక్షకి అన్న విషయాన్ని గురించి, మేరీ ఈజ్ ద మీడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్, మరియ తల్లి సకల వరాలకి ఆమె మాత్రమే మధ్యవర్తి అనే ఈ 2 బిరుదులకు మాత్రం సవరించారు. సవరించటం మాత్రమే కాదు, అవి ఇతరులకి అపార్థాన్నిచ్చేటటువంటివిగా ఉన్నాయి కాబట్టి వాటిని వాడకుండా ఉంటే మంచిది అని చెప్పారు అంతే. ప్రియులారా, ఈ సందర్భంగా మరలా చెప్తున్నాను, మనము దేవమాత ప్రార్థనలో ఏమని చెప్తాం? సర్వేశ్వరుని యొక్క మాత, దేవుని యొక్క మాత, ప్రభు యొక్క మాత అని చెప్తాం. అది అనండి అని చెప్తుందండి తల్లి శ్రీసభ. అసలు మీకు అందరికీ ఒక విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి విచిత్రం ఏంటో తెలుసా? పాపు గారు ఈ డికాస్ట్రీ ఫర్ డాక్ట్రిన్ అండ్ ఫెయిత్, ఈ విశ్వాసము అదేవిధముగా ఈ సిద్ధాంతం అనేటువంటి విభాగం నుండి వారు విడుదల చేసిన పత్రం పేరేంటో తెలుసా? అసలు ఏంటంటే మాటర్ పోపులి ఫిదేలిస్. అసలు ఆ పత్రం పేరే మరియ తల్లి పేరండి. ఏంటి? మరియ తల్లి విశ్వాసుల జనుల యొక్క తల్లి, మరియ తల్లి విశ్వాసుల యొక్క తల్లి. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆ పత్రములోనే మరియ తల్లిని గౌరవిస్తుంది శ్రీసభ. పాపు గారు రిలీజ్ చేసినటువంటి ఆ పత్రములోనే, ఆ పత్రం పేరు ద్వారానే ఆ మరియ తల్లి విశ్వాసులందరికీ తల్లి గౌరవిస్తుంది ప్రియులారా. కానీ దీన్ని విడిచిపెడుతున్నారు. మేము చెప్పాలనుకున్నదే మేము చెప్తాం, మేము వినాలనుకున్నదే మేము వింటాం, మాకు అర్థమయ్యిందాన్ని మేము అర్థం చేసుకుంటాం. అర్థజ్ఞాన ప్రపంచం ప్రియులకు దేవుని బిడ్డలారా. చైనాలో ఒక సామెత ఉంటుందండి. చైనాలో ఒక సామెత ఉంటుంది. ఏమిటి? సత్యం చెప్పులు వేసుకునేసరికే అసత్యం అంటండి ఊరంతా తిరిగి వచ్చిందంటండి. సత్యం, నిజం చెప్పులు వేసుకునేసరికి అబద్ధం అట ఊరంతా తిరిగి వచ్చి చెప్పాల్సిందని చెప్పిందంటండి. ఆధునిక ప్రపంచంలో బోధకులు ఇలాగా ఉన్నారు బిడ్డలారా. ప్రియ క్రైస్తవ కథోలిక బిడ్డలారా, మీరందరూ కూడా మీకు ఒక విషయాన్ని చెప్తున్నానండి. ఏమిటి అంటే, మేరీ ద కోరిడీమర్ అనే పదాన్ని, సహరక్షక అనే పదాన్ని మనం సహజంగా ఎక్కువగా వాడడం. అసలు ఎక్కువగా వేదశాస్త్ర పండితులు వాడేటువంటిది. రెండవది మేరీ మీడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్. అది మనం శ్రీసభ సపోర్ట్ దేని చేస్తుందంటే, క్రీస్తు ప్రభు వద్ద నుండి వచ్చేట వరాలకి మరియ తల్లి మధ్యవర్తనే. కానీ దేవుని నుండి, క్రీస్తు ప్రభు దేవుడి కాదా, మళ్ళీ ఇది ఒక వివాదం అవుతుందేమో, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు. కాబట్టి బిడ్డలారా, శ్రీసభ చెప్పేది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు ఒక్కడే లోకరక్షకుడు, క్రీస్తు ప్రభు ఒక్కడే మధ్యవర్తి. ఇది ఎప్పుడు చెప్పినటువంటిదే. యాక్చువల్గా మాటర్ పోపులి ఫిదేలిస్ అనేటువంటి ఈ డాక్యుమెంట్, ఈ పత్రం ద్వారా, మరియ తల్లి విశ్వాసుల తల్లి అనే ఈ పత్రం ద్వారా పాపు గారు అదేవిధంగా వాటికన్ మనకిచ్చేట సందేశం ఏమిటి అంటే, ఇప్పటి వరకు శ్రీసభ తీసుకుంటున్నట్టు ఆ స్టాండ్ని పునరుద్ఘాటించింది, మరొకసారి బల్లగుద్ది చెప్పింది. ఈ సందర్భంగా బిడ్డలారా, మీకు అందరికీ కూడా ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. ఏమిటి అంటే, శ్రీసభలో డాగ్మా, నాన్ డాగ్మాటిక్ థింగ్స్, దీన్ని మనం తేడా చూడాలండి. ఏమిటి అంటే, మరియ తల్లి దేవుని తల్లి, మరియ తల్లి జన్మ పాపరహితోద్భవి, మరియ తల్లి నిష్కళంక మాత, మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది, మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞి. వీటికి తిరుగులేదండి. మరియ తల్లి మన కొరకై క్రీస్తు చెంత ప్రార్థన చేస్తుంది. మరియ తల్లి దేవుని తల్లి, మరియ తల్లి విశ్వాసుల తల్లి. వీటన్నిటిలో తేడా లేదు ప్రియులారా.
దయచేసి అర్థం చేసుకోండి. అసలు ఎక్కడా కూడా స్త్రీ సభ దాని గురించి చెప్పట్లా. 2 మరియ తల్లిని సంబోధించే విధానాలలో ఆ తల్లికి ఇచ్చిన బిరుదులు, టైటిల్స్ ఏమన్నా చెప్పండి మీరు. 2 విషయాలలో మాత్రం వివరణ ఇచ్చారు. ఏమిటి? మేరీ సహరక్షకి అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు ఒక్కడే రక్షకుడు. కాబట్టి ప్రమాదం ఏముంటుందంటే క్రీస్తు ప్రభు యొక్క రక్షణ, క్రీస్తు ప్రభు తెచ్చిన ఆయన శ్రమలు, మరణ, పునరుత్థానాల ద్వారా వచ్చిన రక్షణ విషయంలో క్రీస్తు ప్రభు తెచ్చినట్టు ఆ రక్షణ, ఆ విషయంలో కొన్నిసార్లు పొరబడే విధానం ఉంది, పొరబడే అవకాశం ఉంది. కాబట్టి దానిని వాడకుండా ఉండటం మంచిదే కదా. రెండవది, మేరీ ఈజ్ ద మీడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్. మరియ తల్లి సకల వరాల మధ్యవర్తి, క్రీస్తు మధ్యవర్తి. ఆయన నుండి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన తీసుకొస్తుంది. ఇది శ్రీసభ చేసేటువంటి బోధన. ఇక్కడ ప్రియులారా, ఈ పత్రం ద్వారా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇటువంటి సవరణలు శ్రీసభలో కొన్నిసార్లు పాపులర్ ఫెయిత్ అంటారండి. ప్రజల నుండి వచ్చే విశ్వాసాలు కొన్ని ఉంటాయి. ప్రజల నుండి కొన్నిసార్లు ఆవేశంతో వస్తుంటాయి కొన్ని విశ్వాసాలు. వాటిని శ్రీసభ ఆచితూచి సవరిస్తుందండి. ఇప్పుడు కాదు, ప్రారంభం నుండి కూడా శ్రీసభ సవరణలు చేస్తూనే ఉంటుందండి, సరిదిద్దుతూనే ఉంటుంది ప్రియులారా. కాబట్టి దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం ఎటువంటి విషయంలో కూడా లేదు. మీకు అందరికీ చెప్పాను, డాగ్మాటిక్ థింగ్స్, నాన్ డాగ్మా అంటే అంత ప్రజలలో నలిగేటువంటివి. డాగ్మా అంటే ఏమిటి? ఇది విశ్వాస సత్యము, ఇది విశ్వాస పరమరహస్యము అని శ్రీసభ బల్లగుద్ది చెప్పటం. ఏమిటి? మరియ తల్లి దేవుని తల్లి, మరియ తల్లి దేవుని తల్లి, మేరీ థియోటోకోస్. అదేవిధంగా మరియమాత జన్మపాపరహితోద్భవి, డాగ్మా. అవును, ఇంకా దానికి తిరుగులేదు. మరియమాత నిష్కళంక మాత, మరియమాత నిష్కళంక మాత, దానికి తిరుగులేదు. ఇంకా వీటి గురించి మాట్లాడతల్లా మరియ తల్లి. మరియ తల్లి ప్రజల తల్లి, విశ్వాసుల తల్లి. మరియ తల్లి దేవుని తల్లి. మరియ తల్లి ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడింది. మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞి. ఇవి విశ్వాస పరమరహస్యాలు, వీటికి తిరుగులేదు పిల్లరా. కానీ కొన్నిసార్లు మీకు ఉదాహరణ చెప్తానండి, ఇది తప్పుగా మీరు తీసుకోవద్దు. ప్రజల నుంచి కొన్ని వస్తుంటాయి ఎక్కడన్నా. కానీ ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని చోట్ల మరియ తల్లి వెలిసింది అంటున్నారు. శ్రీసభ ఏమంటుందంటే దాన్ని పరిశీలించాలి మనం. చాలా ఆచితూచి అడుగులేస్తుందండి శ్రీసభ. వేరే వాళ్ళు యూట్యూబ్లో చెప్పినంత సులువుగా శ్రీసభ మాటలు చెప్పలేదు. వేరే వాళ్ళు యూట్యూబ్లో మరియ తల్లి నోరు జారినంత సులువుగా మేరీ షటప్, నోర్మై అన్నంత విధంగా నోరు పారేసుకోలేదండి శ్రీసభ, వాటికన్. ఈ మధ్యకాలంలో గౌరవ జాన్ వెస్లీ పాస్టర్ గారు, హోసాన్న మందిర్లో ఉన్నటువంటి ఆయన వయసును నేను గౌరవిస్తున్నాను. వేరే వాళ్ళు ఆయనను క్రిటిసైజ్ చేసినందుకు అంతగా నేను క్రిటిసైజ్ చేయలేను. ఒక గురువు స్థానంలో ఉండి రోమన్ కథోలిక శ్రీసభ ఏనాటికైనా కానీ సంఘాలన్నీ కూడా ఒక త్రాటి మీదకి రావాలి, ఒకే సంఘము ఒకే కాపరి ఉండాలని కోరుకునేటువంటిది. కాబట్టి ఒక గురువుగా నేనంత తొందరగా కమెంట్ చేయలేను, జాగ్రత్త పడాలి. ఆయన వయసును గౌరవిస్తున్నాను, అట్లీస్ట్ ఆయన వయసును గౌరవిస్తున్నాను. కాబట్టి జాన్ వెస్లీ గారు మరియమాతను గురించి పలికిన మాటలు ఆయన డైరెక్ట్గా అన్నాడు, ప్రజల ముందు అన్నాడు. అది చాలా ప్రమాదం అతనికి. అది చాలా పదాన్ని వాడుతున్నాను, శాపంగా మారొచ్చు అతనికి. ఆయన పాస్టర్ కావచ్చు, ఎంతటోడైనా కావచ్చు. ఇట్స్ వెరీ రాంగ్ వాట్ హీ స్పోక్. తప్పది. మరియ తల్లిని నోర్మీ మేరీ, జకరియా నోర్మీ. మనం ఎంతటి వాళ్ళమండి? మన స్థాయి ఎంతటండి? వాళ్ళు బైబిల్ గ్రంథంలో లిఖించబడిన పేర్లండి. వాళ్ళనే కాదు బిడ్డలారా, ఒక పౌలు గారిని కానీ, ఒక పేతురు గారిని కానీ, ఒక అపోస్తులను కానీ, అంతెందుకండి, నేను ఒక మాట చెప్తున్నా మీకు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శతాధిపతి,
ఆయన అంటానికి నేను అర్హుణ్ణేనా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు కదా యాయీరు, అతన్ని అంటానికి నేను అర్హుణ్ణేనా? మరి తల్లిని తీసి ఆ మహాతల్లిని తీసి పక్కన పెడదాం, షటప్, నోర్మి అంటాం. మీరు చూసారో లేదో, వీళ్ళు వెర్రి పొంతలు తొక్కుతున్నారు పిల్లారా, హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళు ఆ ప్రజలను మెప్పించటం కొరకై చాలా ప్రమాదకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా బిడ్డలారా వేదనతో పలుకుతున్నాను. నేను ఒక గురువు స్థానంలో ఉండి తొందరగా వాళ్ళని క్రిటిసైజ్ చేయలేనండి. కానీ మరొక వైపు నుండి నాకు ఆవేదన, నిజమైన విశ్వాసానికి నేను కాపలదారుణ్ణి, దాన్ని భద్రపరుచుకోవాలి. వీళ్ళందరూ మన సహోదరులు, ఒకరు ఇవాళ కాపైనా రేపైనా కానీ ఒకే సంఘము, ఒకే క్రీస్తు ఉండాలి. దాని కొరకై శ్రీసభ ప్రయాసపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి సమయంలో సవరించాలే కానీ ఆ సమస్యను మనం ఇంకా సాగదీయకూడదు. ఈ మధ్యకాలంలో మీకు ఒక మాట చెప్పాను బిడ్డలారా, ప్రసంగంలో చెప్పాను. ఏమిటి అంటే, మన ఇతర మత సహోదరులు మరియ తల్లిని దారుణాతి దారుణమైన పదాలతోటి వాడారు. మరియమాతకి జోజప్ప గారు ఉండగా, జోజప్ప గారి తెలియకుండా ఎవరి ద్వారా యేసు ప్రభువుని కన్నది, ఆ పదాన్ని నేను ఇప్పుడు ప్రసంగంలో వాడలేను. భర్తను కాదని వేరే వాళ్ళ చేత కొడుకును కన్నటువంటి వాళ్ళని ఏమంటారో మీకు తెలుసు. ఆ పదాన్ని మరియ తల్లికి వాడారు అన్యులు. దానికి కారణం ఎవరండి అంటే, క్రీస్తు ప్రభువునే నిందిస్తున్నారు వాళ్ళు. క్రీస్తు ప్రభువు యొక్క పుట్టుకనే వాళ్ళు నిందిస్తున్నారు అన్యులు. దానికి కారణం మన సహోదరులు కాదా? ఇప్పుడు వాళ్ళు వచ్చేసి రోషంతో ప్రసంగాలు చెప్తున్నారు, ఇదిగో మీరు యేసు పుట్టుకని అంటున్నారు. దానికి కారణం మీరు కాదా? అనవసరంగా వాళ్ళ దేవుళ్ళ గురించి నిందించేది మీరు కాదా? వాళ్ళ దేవతల గురించి నిందించే వాళ్ళు మీరు కాదా? మీరు కాదా హైందవులను రెచ్చగొట్టేది? మీరు కాదా హైందవుల యొక్క దేవుళ్ళ గురించి అనవసరంగా కమెంట్ చేసేది? ఎవరిచ్చారు నీకు ఆ పర్మిషన్? యేసు ప్రభు అంతటి వాడే ప్రియులారా సమరియల గురించి, ఇతరుల గురించి చాలా జాగ్రత్త పడ్డాడు, ఎంతో ఉదారంగా ఉన్నాడు. రోమీలు అతని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనను ఆలకించాడు. బిడ్డలారా, ఎవరు మీరు అసలు? హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ వేరే వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడతాను? మీరెవరు? మీరు ఒక బైబిల్ చేతిలో పట్టుకొని మైకు దొరికితే మనం అదుపు లేకుండా ఏదన్నా మాట్లాడొచ్చా? తప్పు కదా. నీ దేవుడి గురించి బోధించుకో, నీ దేవుడు నిజదేవుడని మాట్లాడుకో, తప్పు లేదు. కానీ నువ్వు వెళ్ళేసి ఆ దేవత ఇలా, ఆ దేవుడిలా, వాళ్ళు దేవుళ్ళు కాదు. హూ ఆర్ యూ టు సే దాట్? నువ్వెవరివి చెప్పటానికి? నీకెవరిచ్చారు హక్కు? వాక్కు స్వాతంత్రం అని చెప్తారా? ప్రియులారా, ఈనాడు నేను చెప్తున్నాను, నా యేసయ్య నిజదేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇంతవరకు నాకు పర్మిషన్ ఉంది, ఇంతవరకు నాకు హక్కు ఉంది. మరియ తల్లి దేవుని యొక్క తల్లి, మరియ తల్లి క్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి, నా ప్రభువు తల్లి అని బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి మరియమాత ప్రభువు తల్లి, దేవుని తల్లి. అంతేకాని ఇతరుల గురించి చెడు మాట్లాడటానికి నాకు హక్కు ఆడుందండి? ఈ మధ్యకాలంలో ప్రియులారా క్రైస్తవ్యంలో వింత పోకడలు మొదలయ్యాయండి. అర్ధజ్ఞానం కూడా కాదండి, మిడిమిడి జ్ఞానంతో ఒక వీడియో ముందుకు రావటం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. ప్రియులారా జాగ్రత్త వహించాలి. ప్రియులారా మరొకసారి మీకు చెప్తున్నాను, పాపు గారు మాతర్ పోపులి ఫిదేలిస్ మరియ విశ్వాసుల తల్లి అనే ఈ పత్రం విడుదల చేయటం ద్వారా మరియ తల్లి యొక్క గౌరవాన్ని ఇసుమంతైనా కానీ తగ్గించలేదు. శ్రీసభ యొక్క స్టాండ్ ఇంతకుముందు ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ పత్రానికి పెట్టిన పేరు ఒకసారి చూస్తే మరియ తల్లి, విశ్వాసుల తల్లి. ఎంత గొప్ప పేరు పెట్టారండి! విశ్వాసులందరికీ తల్లి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యోహాను సువార్త 19వ అధ్యాయంలో సిలువ చెంత
యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు మరియ తల్లి యోహాను గారు సిలువ చెంత ఉన్నప్పుడు ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి ఇవ్వటం ద్వారా విశ్వాసులందరికీ తల్లిగా ఆ తల్లిని దేవుడిచ్చాడు. కాబట్టి శ్రీసభ ప్రియులారా, మీరు జపమాలను జపించండి. నిర్మోహమాటంగా, నిర్భయంగా, బలమైన విశ్వాసంతో ఇంకా బలంగా, ఇంకా దృఢంగా జపమాలను జపించండి. ఇప్పుడు నేను అంటున్నాను ప్రియులారా, మన ప్రొటెస్టెంట్ సహోదరులు ఎవరైతే మరియతల్ని ఆరాధించవద్దని పాపుగారు చెప్పేశారు అంటున్నారు కదా, బాగుంది, నేను కూడా ఒప్పుకుంటున్నా. పాపుగారు చెప్పారనుకున్నా, మరి రండి ఇంకా జాయిన్ అయిపోండి. అయిపోయింది కదా. మీకు ఒకవేళ అదే అడ్డంకి అయితే పాపుగారు చెప్పేశారుగా, అర్థమవుతుందండి. వీళ్ళు ఏమంటున్నారు, మరియ తల్లి టైటిల్స్ అన్ని రద్దు, పాపుగారు సంచలన ప్రకటన, మరియ తల్లికి ఉన్నట్టు టైటిల్స్ అన్ని రద్దు, ఆ మరియ తల్లిని ఆరాధించవు, మంచిదే. నువ్వు అంటున్నావు కదా, నీవు ఇలా ఆ విధంగా అర్థం చేసుకుంటున్నావు కదా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, నువ్వు ఇప్పుడు కోరుకున్నదే జరుగుతుంది కదా ఆర్సీఎంలో, రండి ఇంకా జాయిన్ అయిపోండి, ఇంకా అయిపోద్ది కదా, ఒకే సంఘం ఉంటుంది కదా, మీకు ఇష్టం వచ్చినట్టుగానే మారింది కదా శ్రీ సభ. మీరు అర్థం చేసుకున్న దాని ప్రకారం చూస్తే రండి, మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, రండి మరి అందరం కలిసి పూజలో పాల్గొందాం, రండి మరి అందరం కలిసి దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొందాం, ఆ ఏక అపోస్తోలిక కథోలిక శ్రీ సభలో చేరని అయిపోద్ది కదా, ఇంకా రండి అందరం కలిసి రండి, ఇంకా జాయిన్ అయిపోండి. అది మాత్రం చేయరండి, అది మాత్రం జీవితంలో చేయరు. ఎందుకంటే మనం చెప్పాను కదా, ఈ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి రాదు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ముగింపుగా మీకందరికీ ఈ చిన్న వివరణ తప్పనిసరిగా నేను ఇవ్వాలి. ఏమిటి? 2 విషయాలలో మాతర్ పోపులి ఫిదేలిస్, మరియా విశ్వాసుల తల్లి అనే ఈ పత్రం ద్వారా డికాస్ట్రీ ఫర్ డాక్ట్రిన్ అండ్ ఫెయిత్, విశ్వాసము సిద్ధాంతము, ఆ యొక్క వర్గం, ఆ యొక్క రోమ్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క మన పాపుగారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే మరియమాత సహరక్షకి అని చెప్తామో అది కొన్ని సందర్భాలలో మిస్అండర్స్టాండ్ అయ్యే ప్రమాదం ఉంది. మరియ తల్లి రక్షకురాలు అనేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి దాన్ని వాడద్దు. రెండవది, మరియ తల్లి మేరీ ఈజ్ ద మీడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ అనేటువంటి పదాన్ని మనం వాడినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రమాదం ఏంటంటే, క్రీస్తు ఒక్కడే మధ్యవర్తి అని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఈ క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వానికి కొంచెం ఆటంకం కలిగే ప్రమాదం ఉంటుంది, కాబట్టి దానిని కాషియస్గా వాడాలి. ఎలాగా మరియ తల్లి మనం ఇదే పదాన్ని మనం వాడుకున్నప్పుడు ఎటువంటి సమస్య లేకుండా ఎలాగుంటుందంటే, మేరీ ఈజ్ ద మీడియాట్రిక్స్ లేకపోతే మధ్యవర్తి అన్నప్పుడు మరియమాత క్రీస్తు చెంత మన కొరకే ప్రార్థన చేసే మధ్యవర్తి. ఇది వాడుకోవచ్చు ప్రియులారా, ఇది వాడుకోవచ్చు. మరియ తల్లి మాత్రం పునీతులందరూ కూడా వినండి దయచేసి, మరియ తల్లి మన కొరకై ప్రార్థన చేసే మధ్యవర్తి. దీనికి ఎటువంటి డోకా లేదు. మనం ఎక్కువగా వాడేది ఇదే. రెండవది, మేరీ ఈజ్ ద కోమీడియాట్రిక్స్, ఆమె రక్షణ చరిత్రలో సహకరించింది అనే పదం వచ్చినట్లుగా వాడాం. ఎందుకని? మరియా సిలువ చెంతన ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు సిలువలో అర్పించబడుతుండగా ఆ రక్షణ కార్యములో మరియ తల్లి సహకరించింది. మరియ తల్లి ఏం చేసింది? సహకరించింది. ఈ ఉద్దేశంలో ఎటువంటి తప్పు లేదు. కానీ క్రీస్తు ఒక్కడే రక్షణ కారకుడు, క్రీస్తు ఒక్కడే సకల వరాలకి మధ్యవర్తి, కృపకి రక్షణకి మధ్యవర్తి ఆయనే. దీనిని చాలా స్పష్టంగా మరొక్కసారి మనకి ఇట్స్ ఎ నోట్. ఈ మాతర్ పోపులి ఫిదేలిస్, మరియా సకల విశ్వాసుల తల్లి అనేటువంటి ఈ పత్రం ప్రియులారా, ఇట్ ఈస్ ఎ నోట్ ఆఫ్ క్లారిఫికేషన్. ఇది వివరణకు సంబంధించిన పత్రమే కానీ మరియ తల్లి గౌరవాన్ని పెంచిందే కానీ మరియ తల్లి గౌరవాన్ని తగ్గించలేదు. బిడ్డలారా, మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ జపమాలను మీరు జపించండి. అదేవిధంగా దేవమాత ప్రార్థనలో ఉంది కదా, నా తర్వాత చెప్పండి అందరికీ, నేను గురువుగా చెప్తున్నాను.
మహాపరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి, మా కొరకు వేడుకొనండి చెప్తున్నాం. సర్వేశ్వరుని యొక్క తల్లి మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, నిత్య కన్యక ఆ తల్లి, ఆ మధ్య కన్యక మా కొరకు వేడుకొనండి. జన్మ పాప రహితోద్భవి అయిన మరియా మా కొరకు వేడుకొనండి. ప్రియుల నిష్కళంక మాత మా కొరకు వేడుకొనండి. నిర్భయంగా విశ్వాసంతో ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభువుని వేడుకుందాం. పిల్లారా, పాపు గారు కానీ వాటికన్ కానీ ఈ విషయాల్లో ఎటువంటి తీసివేయటాలు చేయలా. క్రైస్తవులు, ఆర్సియం కథోలికులు చాలా స్పష్టంగా ఉన్నాం. మనం మరియ తల్లిని ఆరాధించం ఎట్టి పరిస్థితుల్లో కూడా. మరియ తల్లిని గౌరవిస్తాం దేవుని తల్లిగా, మరియ తల్లిని గౌరవిస్తాం ఆమె నిత్య కన్యకగా, మరియ తల్లిని గౌరవిస్తాం మన కొరకే ప్రార్థన చేసేటువంటి మధ్యవర్తిగా మాత్రమే. ప్రియులారా, వీటిని దృష్టిలో ఉంచుకోండి. అందరం కలిసి భక్తితో విశ్వాసముతో 3 మంగళవార్త ప్రార్థనలు జపించుకుందాం. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. ప్రియులారా, ముగింపుగా మీకందరికీ ఒక మాట. నిర్భయంగా, నిస్సంశయముగా, అంటే సందేహం లేకుండా మరియ తల్లి యొక్క వేడుదలను వేడండి. ఆ తల్లి మన కొరకే ప్రార్థన చేసే తల్లి. బైబిల్ గ్రంథంలో నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను, అలనాడు మేడపై గదిలో మరియ తల్లి వారితో కలిసి ప్రార్థన చేసింది. ఒక తల్లిలాగా ఉంది. సిలువ సన్నిధిలో మనందరి కొరకే ఆ తల్లి మొరపెట్టుకుంటుంది. కానాపల్లి పెళ్లిలో వలె మన కొరకే ప్రార్థన చేస్తుంది. ఆ తల్లి మన కొరకే ప్రార్థన చేసే మధ్యవర్తి, ప్రార్థించే మధ్యవర్తి. ప్రియులారా, కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నిర్భయముగా, నిస్సంశయముగా మరియ తల్లిని ధైర్యంగా ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ అందరి ఉద్దేశాలను కూడా 3 మంగళవార్త ప్రార్థనలో ఉంచాను. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఆ మరియ మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.